ఈ ప్రపంచంలోనే చాలా విలువైన ఇంకా పురాతనమైన వస్తువులను దాచే మ్యూజియం. ఇంత పెద్ద మ్యూజియం కి ఒక్క సెక్యూరిటీ మాత్రమే కాపలాగా ఉండేవాడు. ఇతను వాటర్ కోసం బయటకు వెళ్ళగానే ఇంతసేపు బల్లిలాగా వేలాడుతూ ఉన్న దొంగ జాకీ చాన్ లాగా కిందకు దూకాడు. అప్పుడే ఒకడు వాష్రూమ్ నుంచి బయటకు రాగా గుండోడికి అతన్ని చూసి గులాబ్ జామ్లు గుండు మీద పడ్డాయి. ఎవర్రా నువ్వు, నా ప్లాన్ ని మొత్తం వేస్ట్ చేసేవని గుండుని గీక్కుంటున్నాడు. అయితే ఇక్కడ ఫోటోలు తీయడం నిషేధం. కానీ ఇతను అంతటితో ఆగకుండా అక్కడున్న విలువైన వస్తువులన్నిటిని ఫోటోను తీస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతను ఫోటోలు తీసిన కారణంగా దొంగ ఒక్క వస్తువును కూడా దొంగలించలేదు. అసలు ఒక్క అవకాశాన్ని కూడా ఫోటోలు తీసే వ్యక్తి ఇవ్వలేదు. అన్నా యోదన్నా వాదు అంత టాలెంటెడ్ గా ఉన్నది. మన కుల పోడేలేరు. అవును, మీది ఏ కులం బాబు? మాదా ఏలియన్స్ కులం. అన్నా ఏలియన్ తంతి ఏంటివన్నా? అదేరా తమ్ముడు, ఆకాశంలోటి రౌండ్ వస్తుంది, దాని నుంచి వెలుగు రాగానే దాంట్లో నుంచి ఒక వస్తువు కిందికి వస్తుంది. అవునా అన్న, వానెక్క వనాలి నీ నేల తూళ్లేదే. అయితే వెళ్ళి చూడు. దీంతో దొంగ అతని నసను భరించలేక దూరంగా ఉన్న వజ్రాన్ని దొంగలిస్తూ ఉండగా మిషన్ చెడిపోతుంది. ఇంకా గుండోడు గాలిలో ఎగురుతూ సెక్యూరిటీ దగ్గర పడ్డాడు. ఇంకా పోలీసులు గుండోని ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్లి చూడగా విలువైన వస్తువులు ఏమీ లేవు. ఎందుకంటే అసలైన దొంగ ఈ ఫోటోలు తీసేవాడు కాబట్టి. దెబ్బ అదుర్సు కదూ.